హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఎన్పిఎస్ ట్రస్ట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ ట్రస్ట్ నుండి ఆఫీసర్ గ్రేడ్ ఏ అండ్ అలాగే ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలను అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 16th నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ రోజు నుండి ఫిబ్రవరి 5th ఎండ్ అయితే అవుతుందన్నమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై అయితే చేసుకోండి గైస్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఫేజ్ 1 అండ్ అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అదొచ్చేసి ఫిబ్రవరి 25th ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఫేజ్ 1 అండ్ అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 3 ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని పిలుస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ స్ట్రీమ్ జనరల్ స్ట్రీమ్ కింద అన్రిజర్వ్ కేటగిరీ కింద 4, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 3 అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకు నిల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 అనమాట. టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకున్నట్టయితే 44,500 అనేది మీకు బేసిక్ పే అనేది పే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బేసిక్ పే తర్వాత మీకు ఇక్కడ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి సిటీసీ కనుక చూసుకున్నట్టయితే టోటల్ సిటీసీ కన్సిస్టింగ్ ఆఫ్ పే అండ్ బెనిఫిట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అట్ ది బిగినింగ్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే వుడ్ బి అప్రాక్సిమేట్లీ మీకు 30 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మంత్లీ మీకు 2.5 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ జనరల్గా 21 to 30 years అయితే ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ టైం గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఏ, సిఎఫ్ఏ, సిఎస్, ఎఫ్ఆర్ఎం ఎక్వివాలెంట్, సిఎంఏ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే ఆఫీసర్ గ్రేడ్ బి అండ్ అలాగే ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కి మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ షెల్ బి ఏ 3 stage ఆఫ్ ప్రాసెస్ అనమాట. దట్ ఈస్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ కన్సిస్టింగ్ ఆఫ్ పేపర్ 120 మార్క్స్కి మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే ఫేజ్ 2లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేజ్ 1 కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఇక్కడ ఫేజ్ 1లో పేపర్ 1 స్ట్రీమ్ జనరల్ స్ట్రీమ్లో సబ్జెక్ట్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ మీద వస్తాయన్నమాట. సో అవి కనుక చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్ టాపిక్స్, అలాగే మోడరేట్ డిఫికల్టీ లెవెల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్, కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, డేటా అనలిస్టిక్స్, స్టాటిస్టిక్స్, కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, ఎకనామిక్స్ అండ్ పెన్షన్ సెక్టర్ అనమాట. సో మ్యాక్సిమం 120 మార్క్స్కి అయితే ఈ పేపర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. 90 minutes అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది కంపోజిషన్ ఆఫ్ ది పేపర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ అండర్ స్ట్రీమ్ జనరల్ స్ట్రీమ్లో సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీకు ఇవన్నీ ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే ఆల్ స్ట్రీమ్ పేపర్ 1. సో స్ట్రీమ్ వచ్చేసి ఆల్ స్ట్రీమ్స్ అనమాట. పేపర్ 1 ఎగ్జామ్ మీరు కంపల్సరీగా రాయాలన్నమాట. ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. 100 మార్క్స్కి 60 minutes టైం డ్యూరేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్ట్రీమ్ పేపర్ 2 కనుక చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్, కంపెనీస్ యాక్ట్, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, ఎకనామిక్స్ అండ్ పెన్షన్ సెక్టర్ అనమాట. సో మ్యాక్సిమం 100 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ 40 minutes అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది కాబట్టి 1/4. సో మీరు కేర్ఫుల్గా చూసి అయితే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 3 కనుక చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ. ఈ యొక్క ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఫేజ్ 3కి ఇంటర్వ్యూకి అయితే కాల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్ మీ చాయిస్ అనమాట. ఇంటర్వ్యూ ఏ లాంగ్వేజ్లో అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే మనది సౌత్ జోన్ కాబట్టి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఎర్నాకుళం అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు నియరెస్ట్గా ఏది ఉంటుందో అవైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే కేటగిరీ ఆఫ్ అప్లికెంట్స్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ వాళ్ళకైతే నిల్ అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో హ్యాపీగా వీళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ అలాగే అప్లికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి గైస్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.